మనకు లవ్వులు గివ్వులు సెట్ అవ్వు. వచ్చిందా వేసినామా పంపించినామా అన్నట్టు ఉండాలి. నన్ను వేసినవురా, పెళ్లి చేసుకొని నన్ను బాధ పెట్టేసినావు. మీద పడితే నువ్వు అయిపోతావు భూమిలోకి. నువ్వు వద్దు నాకు. గట్టిగా పట్టుకుందాం మళ్ళీ పెళ్లి చేసుకో అని ఎంత బతుకు బతి కప్పలు కూర తింటావా? మనకు లవ్వులు గివ్వులు సెట్ అవ్వు. వచ్చిందా వేసినామా పంపించినామా అన్నట్టు ఉండాలి. మరి అది ఓకే, అది ఎప్పుడే ఓకే. ఇప్పుడు రమ్మంటావా? లొకేషన్ పెట్టు. హలో చెప్పురా, అదే సెట్ చేస్తావా మరి? మంచిగా ఉండదు బాగుంటాం మాకు సడన్ ఏమైనా అయిందా బాగోదు. మళ్ళీ తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి ఇట్లా అట్లా ఏమైనా అయితే మంచిగా ఉండదు. శాత కాదా బ్రో? శాత కాక కాదు, ఇప్పుడు మనం పోతాం మన పని మనం చేస్తాం. అవతల ఎంత చేసిండో మనకేం తెలుసు. అది కాదు బ్రో, ఒక అమ్మాయి పిలుస్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బేసిక్ గా ఒక అమ్మాయి పిలవనప్పుడు బలవంతంగా పోయి చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఇప్పుడు మన ఇష్టంతోనే పడుకుంటది అమ్మాయి. అయితే కాకపోతే తర్వాత అమ్మాయి గిరిక గట్టిగా పట్టుకుందాం మళ్ళీ పెళ్లి చేసుకో అని ఎంత బతుకు బతి కప్పలు కూర తింటావా? అంతే అంటావా? బ్రో ఎన్నిసార్లు జరిగింది బ్రో నీకు ఇలా? అదే ఇలా పెళ్లి చేసుకోవాలి అని అలాంటి ఫస్ట్ నైట్ అయితే లెక్క లేవు. 108 108 అయినా సరే గాని ఇవన్నీ కాదు. నీకు చేతన అవుతుందా, చేస్తావా చేయవా? ఒకటే ముచ్చట. లవ్ చేయను ఏదో ఫిజికల్ అంటే అనుకోవచ్చు. పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నారా? ట్రై నన్ను కూడా ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, రేపు నేను కూడా లవ్ చేస్తా. బ్రో ఇవన్నీ వద్దు బ్రో. మనకు లవ్వులు గివ్వులు సెట్ అవ్వు. వచ్చిందా వేసినామా పంపించినామా అన్నట్టు ఉండాలి. మనకు లవ్వులు గివ్వులు సెట్ అవ్వు. వచ్చిందా వేసినామా పంపించినామా అన్నట్టు ఉండాలి. మరి అది ఓకే, అది ఎప్పుడే ఓకే. ఇప్పుడు రమ్మంటావా? లొకేషన్ పెట్టు. లొకేషన్ వద్దు కానీ అడగాలి ఆ విషయానికి. ఎందుకంటే నేను పెట్టుకున్న ఓయో హోటల్ మీకు పంపిస్తా ఇద్దరిని. ఆ పని చేయరాదు. మేము డైలీ ఒక అమ్మాయిని తీసుకొస్తాం. అట్లా అంటే నేను మా ఓన్లీ తెచ్చుకుంటా కదరా. అది కాదు బ్రో, ఒకటి ఫిజికల్ గానే కాకుండా బేసిక్ ఏంటంటే అమ్మాయి చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయింది. సో మెంటల్ పరంగా కూడా చూసుకోవాలి. కొంచెం ఊర్లన్నీ తిప్పించి మిమ్మల్ని సంకన అనిపిస్తుంది. తర్వాత అవసరం లేదు, నేను జస్ట్ ఆమెకి కలిసి మాట్లాడి ఉండడానికి తప్ప వేరే కాదు. నేను అలా అనట్లేదు. ఇప్పుడు అమ్మాయి డిప్రెషన్ లో వెళ్ళిందని నువ్వే కదా చెప్పింది నాతో. హలో చెప్పురా, ఏమంటావు మరి? ఇప్పుడు ఏంది అమ్మాయికి సీరియస్ గా లవ్ చేయాలా, లేకపోతే టైం పాస్ చేయాలా, లేకపోతే కొంచెం అవన్నీ మర్చిపోయేటట్టు చేసి హ్యాపీగా ఉండేసి నా పని నేను చేసుకోవాలా? ఆ మూడోదే చెయ్యాలి. అంతేనా? అంతే. చేద్దాం. ఒక అమ్మాయిని మంచిగా చేస్తున్నా అంటే నాకు కూడా మంచిగా జరుగుతుంది. ఎప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లా మాట్లాడుతున్నావు గాను. ఎన్ని చేసినావేంటి ఇలా? ఎక్స్పీరియన్స్ లేదా? సరే లేరా, నీకు మళ్ళీ చేస్తలేరా నేను. సరే వీడితో పక్కన ఎవరు ఉన్నట్టున్నారు కానీ నువ్వు చెప్పు. నువ్వైనా సెట్ చేసుకో, లేదంటే మా కెమెరామ్యాన్ అయినా సెట్ చేస్తా. ఇక మీ వల్ల కాకపోతే ఇక మా బాయ్ ఫ్రెండ్ అయినా పంపిస్తా. ఏదైనా ఒకటి అంటే నీకైతే కాదు కదా. అది కాదు, ఫస్ట్ పక్కన కూర్చోబెట్టుకొని పిలిచి మరి నాకు స్టోరీ చెప్పి అంత నేను ఉన్నా అన్న తర్వాత కూడా శాత కాదని చెప్పిన. శాతగాని కొడుకులం మేము. అది కరెక్టే, ఒప్పుకుంటారు రైడు. అవును ఒప్పుకోవాలి కొన్నిసార్లు. ఎందుకంటే మీరు నమ్మనప్పుడు ఇంకా ఎవరు నమ్ముతారు. మరి ఇంకేం చేద్దాం మరి? సరే నేను ఒకసారి ట్రై చేస్తా. పోతావా మరి నైట్ ఈరోజు? నాకు అలాంటి ఇష్టం ఉండదు. మరి ఎందుకు పెద్ద మొగోడు మాటలు మాట్లాడుతావు గాండు? పంపిరాదా? ట్రై చేయి. సరే ట్రై చేయడం నేను ఆల్రెడీ సెట్ చేసిన ఫోటో కూడా చూపిస్తా. ఇప్పుడే చూపిస్తా. సరే మాట్లాడైతే. ఇప్పుడే ఏం మాట్లాడాలి? ఫోటో చూపిస్తా డైరెక్ట్. మస్తు సప్న సుందర ఆమెను చూస్తే ఆహా అనిపించాలి. చాలా అనుకుంటావు నువ్వు ఆమె ముఖం చూస్తే. ఏంటి ఇలా ఉంది? ఆహా అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి. భలే ఉంది. గట్టిగా చేయొచ్చు. అదే ఐ మీన్ హెల్ప్ చేయొచ్చు అంటున్నా. హెల్ప్ చేయొచ్చు అన్నా గానీ నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యకు. గట్టిగా హెల్ప్ చేస్తా అంటున్నా. నువ్వు ఆమె నీ మీద పడితే నువ్వు అయిపోతావు భూమిలోకి.
అది నేను చూసుకుంటాలే, నీకెందుకు? సర్లేరా, అందరికి అందరు సెట్ అవుతారు, నాకెవరు లేడు, నాకెవరు నేను సెట్ చేయొచ్చుగా. నన్ను చేసుకో. నువ్వు వద్దు నాకు. అవునులే, చెప్పు ఇంకా. ఇంకా కాదు, ఇప్పుడు ఏంటి కూడా అమ్మాయి సెట్ చేసినావు? ఓకే, అమ్మాయి సెట్ నైట్ వెళ్ళాలా? సరే. ఏంద్రా మరి ఇట్లా తయారైనావు? ఏం చేయమంటే కరువు బ్రాచ్లు ఉన్నావు ఏంది? నీకేం తెలుసు నా బాధ? అమ్మాయి లేక డైలీ టూరో బాక్స్ ఓపెన్ చేసి అయ్యా బిట్లే చూసుకోవాల్సి వస్తుంది. అంటే అదే ఓపెన్ చేసి బిట్లు చూసుకోవాల్సి వస్తుంది అంటున్నా. బిట్లు చూసుకోవాల్సి వస్తుంది అంటున్నా. సో చూసిండ్రు కదా, విని పంపిస్తాను, ఇంకా ఉన్ని పంపిస్తాను, నీ ఇష్టం. లేకపోతే నేనే పోతా అమ్మాయి దగ్గరికి. అది బెటర్, ఇద్దరు మొగోళ్ళు వద్దు, అందుకంటే అబ్బాయిలందరూ మోసం చేసేటోళ్ళే. మీరు ఎట్లా అనుకుంటారు నాకు అర్థం కాదు. ఎగ్జాంపుల్ ఇగో ఈడనే తీసుకోవచ్చు. నేను ఎవరిని మోసం చేసిన? నన్ను చేసినవురా, పెళ్లి చేసుకొని నన్ను బాధ పెట్టేసినావు. ఇది మరీ దారుణంగా మాట్లాడుతుంది. పెళ్లి అయిన తర్వాత పరిచయం అయ్యి పెళ్లి వేసుకొని మోసం చేసినానట. పెళ్లి కాకముందే పరిచయం, కాకపోతే ఇప్పుడు అలా వేసుకుంటారు కాబట్టి ఇట్లా చెప్తుండు. సో గైస్ చూసిండ్రు కదా, మీకు ఒకవేళ నచ్చుతుంది ఎట్లయినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎట్లా సపోర్ట్ చేసిండ్రో ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. దీనిలో మళ్ళీ వస్తాను నేను. బాయ్. వస్తాం ఇద్దరు, అంతే కదా. వీడి మాటలు పట్టించుకోకండి.